క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు మీ అందరికీ ప్రభు పేరుతో వందనాలు. ప్రత్యేకంగా దైవజనులు హెచ్కెన్ పాస్టర్కి ప్రత్యేకమైన వందనాలు. మరి రాత్రి మీతో పాటు కలిసి దేవుని ఆరాధించే భాగ్యాన్ని అల్పడమైన నాకు అనుగ్రహించినందుకే దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చూడండి, లోకంలో ఎంతో మందికి లేని ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించి, ఆమేన్. గొప్పవారికి, జ్ఞానులకు, ధనవంతులకు, అధికారులకు లేనిటువంటి గొప్ప రక్షణ, ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి, ఆమేన్. కనుక దేవుడులారా, మనం అందరం ధన్యులమా అన్యులమా? ధన్యులు. చెప్పలేడు దేవుని మహిమపరుస్తా. కనుక ప్రియులారా, సమయంలో కొన్ని మాటలు లేఖనాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే ఆరాధనలో మనం పాల్గొని పొందినాం. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయాన్ని కొద్దిసేపు ఓపికతో దేవుని మాటల్ని మనం విందాం. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మాటలు వినడానికి, దేవుని మాటలు వినడానికి పిలుస్తారు. అలసిపోయిందా? ఆయన సన్నిధిలో ఉన్నంతకాలం మనకు బలమే. ఆమేన్. కనుక దేవుళ్ళ చిన్న విషయాన్ని ప్రభు నా మనసులో పెట్టిన మాటల్ని జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తా తప్పనిసరిగా. కనుక మనందరికీ తెలిసిన ఒక సంభవాన్ని మరి జ్ఞాపకం చేసి ఒక 4 మాటలు క్లుప్తంగా ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 37 నుండి చదవాలి. ఎవరట? ఓకే. చదవమ్మా, చదవ. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్తైన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా, అందుకు సీమోను, ఈ స్త్రీని చూచుచున్నావే, నీళ్ళు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసెను. హల్లెలూయా. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని జనమా, ఇక్కడ యేసుక్రీస్తును
పరిసయ్యుల్లో ఒక వ్యక్తి ఒక సందర్భంలో భోజనానికి పిలిచిందండి. ఆయన ఇంటిలో వెళ్ళి కూర్చోగానే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలనేటువంటి స్త్రీ యేసయ్య పలానా పరిసీని ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకొని వెంటనే మరి ఆ యొక్క గృహంలోనికి చేరుకున్నాడు. ఎవరితోనూ ఒక పాపాత్మురాలు, పేరు ఏమీ ఇవ్వలేదు కానీ ఒక పాపాత్మురాలు అనేటువంటి మాట మన బైబిల్లో తను వచ్చి రాయబడి. ఈ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి వెనకాలకు వెళ్ళి ఆయన పాదాల మీద పడి కన్నీరు కాలుస్తూ ఉన్నది. చెమలుడు దేవునికి కనపరుస్తుంది. కన్నీరు కాలుస్తూ ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పాదాలపై కన్నీళ్లు కాలుస్తూ తన తల వెంట్రుకలతో తుడుస్తూ యేసుక్రీస్తు యొక్క పాదాలను ముద్దాడుతూ ఆయన తీసుకొచ్చినటువంటి విలువైన అత్తరిని ఆ పాదాలకు పూస్తూ ఉన్నదండి. ఇంత సంఘటన అక్కడ జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత ఈ సంఘటన జరుగుతూ ఉంటే ఆ పిలిచినటువంటి పరిచయుడు ఏమనుకుంటున్నాడంటే, నిజంగా ఈయన ప్రవక్త అయితే ఈ స్త్రీ ఎటువంటిదో ఈయన గ్రహించు కదా. తన ఒక పాపాత్మురాలు, తన ఒక వేశ్య, తన ఒక వ్యభిచారి. ఆ స్త్రీ వచ్చి ఈయన పాదాలను తాకుతూ ఉంటే, ముద్దాడుతూ ఉంటే ఛీ అని చెప్పేసి నెట్టివేయక ఎలా ఈయన అంగీకరిస్తున్నాడు, ఎలా ఈయన సహిస్తున్నాడు అని తన మనసులో తాను అనుకుంటూ ఉన్నాడండి. వెంటనే ప్రభు అన్నాడు, ఒక వ్యక్తికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకరికి 10,000 అప్పు, ఇంకొకరికి 500 అప్పు. ఆ 2 అప్పులను ఈ యజమానుడు క్షమించేసాడు, తీర్చిన అవసరం లేదన్నాడు. ఇప్పుడు ఈ 10,000 అప్పు, 500 అప్పు క్షమించబడిన వారిలో ఎవరెక్కువ సంతోషపడతారు, ఎవరెక్కువ యజమానుని ప్రేమిస్తారు అని అక్కడ అడిగితే 10,000 అప్పు క్షమించబడ్డోడే ఎక్కువగా సంతోషిస్తాడు. ఆమె 500 అప్పు పొందినోడు తక్కువ సంతోషిస్తాడు. అట్లనే యేసు ప్రభు ఏమంటాడంటే, నీవు నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాదాలు, నా కాళ్ళు కడుక్కోవడానికి నీవు నీళ్లు కూడా ఇవ్వలేదు, కొన్ని నీళ్లు కూడా నాకు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను కడిగింది. ఆమె రెండోది అంటాడు, నీవు నా పాదాలను తాకలేదు కానీ ఈమె తన తల వెంట్రుకలతో నా పాదాలను తుడిచింది. అంతేకాదు, నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఈమె నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా పాదాలను ముద్దు పెట్టుకున్నట మానలేదు. అంతేకాదు, నీవు నాకు ఇంకా ఏమంటారు చూడండి అక్కడ ఒక మంచి మాట, 14:46, నీవు నూనెతో నా తల అట్టలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసెను. హల్లెలూయా. ఈ రాత్రి ఈ స్త్రీ చేసినటువంటి ఒక 4 అనుభవాలు క్లుప్తంగా మీకు వివరించాలని ప్రభువుని బట్టి ఎంతగానో నేను ఆశపడుతున్నా. కనుక ఒక 4 మాటలు కనుక మనం శ్రద్ధతో వింటే, వాటిని కనుక మనం ఆచరిస్తే నిజంగా మనం ధన్యులుగా మన జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. ఏంటి ఆ 4 విషయాలు అంటే, మొట్టమొదటిగా ఈ స్త్రీ ఎవరు అంటే ఒక పాపాత్మురాలు. ఎవరు? పాపాత్మురాలు. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య యొద్దకు రావడానికి ఇష్టపడ్డది. చూడండి, యేసు దగ్గరికి రావడానికి ఇష్టపడ్డది. తనకు ఎవ్వరు చెప్పలేదు నువ్వు రమ్మని కదా. యేసయ్య దగ్గరికి రమ్మని ఎవరైనా పిలిచిందా? తనను పిలవలేదు. కానీ తనకు తానే స్వతహాగా యేసయ్య యొద్దకు రాగలిగింది. ఒకవేళ నేను యేసయ్య దగ్గరికి వెళ్తే చుట్టూ ఉన్నవారు నన్ను ఏమనుకుంటారో, ఎందుకంటే నేను పాపాత్మురాలను, నా బ్రతుకు పాపంతో కూడింది,
నా జీవితం అంతా పాపమే. ఇప్పుడు కనుక నేను ఆ ఇంట్లోకి వెళ్తే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, యేసు ప్రభు నన్నేమంటాడో, చీ పాపాత్మురాలా వెళ్ళిపో అంటాడేమో అని ఇవేమీ ఆలోచించలేదండి. చెప్పలేడు దేవుడికి గణపరుస్తుంది. ఆలోచించిందా? ఆలోచించలేదు. యేసయ్యను గురించి మంచి వార్త తను విన్నది. నేను ఎట్లానైనా యేసు యొద్దకు వెళ్ళాలి అనే ఒక తీర్మానం తీసుకొని యేసు యొద్దకు వచ్చి వెనక తట్టున ఉండి కన్నీళ్లతో తన పాదాలను కడుగుతూ ఉన్నది యేసయ్య పాదాలు. ఈ కన్నీళ్ళు ఏ కన్నీళ్ళు అంటే పశ్చాత్తాపపు కన్నీళ్ళు. అమ్మాయి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం బాధపడవలసింది, ఏడవలసింది దేని కొరకు తెలుసా? ఇది లేదు ప్రభువా, అది లేదు ప్రభు అని కాదు. మన పాపముల విషయమై పశ్చాత్తాపపు కన్నీళ్ళు దేవుని పాద సన్నిధిలో మనం కారుస్తూ ఉండాలి. అమ్మాయి మన పాపం విషయంలో మనం పశ్చాత్తాపడకుండా, మన దోషం విషయంలో ప్రభు యొక్క క్షమాపణ అడగకపోతే నీ పాపములు క్షమించబడవు, నీ ప్రార్థనలు కూడా ఆలకించబడవు, నీ అర్పణ కూడా అంగీకరించబడదు, నీ ఆరాధన కూడా అంగీకరించబడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మన సేవే అంగీకరించబడదంటే. అందుకే ప్రభు మనల్ని అంగీకరించాలన్నా, ప్రభు మన ప్రార్థన ఆలకించాలన్నా, ప్రభు మనల్ని ఆశీర్వదించాలన్నా, ప్రభు నీకు సహాయం చేయాలన్నా మొట్టమొదటిగా మన పాపములు ప్రభు సముఖంలో పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒక వేశ్యలో ఉన్నటువంటి ఆ స్త్రీ తన పాపం విషయమై యేసయ్య పాదాల దగ్గర మనసారా కన్నీళ్లు విడిచిందండి. దావీదు కూడా చూడండి, తన పాపంలో పడిపోయినప్పుడు 51వ కీర్తనలో ఎంత ఏడుస్తాడండి దావీదు. అవునా కదా? దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించు, నీ వాత్సల్యాన్ని బట్టి నా అతిక్రమ దోషములు క్షమించు, నా పాపం పోనట్లుగా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయ, నీ ఆత్మ నా నుండి తీసివేయకని ఎంతో ఏడ్చిందండి. ఎవరో? దావీదు. తన జీవితంలో నేను అనుకుంటానా ఎన్నోసార్లు ఏడ్చిన అనుభవాలు వచ్చినాయి, కష్టాలు నష్టాలను బట్టి. కానీ తను పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపడినంత కన్నీరు ఏడ్చినంతగా తన జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. హల్లెలూయా. కానీ తన పాపాన్ని ఒప్పుకునే విషయంలో కన్నీళ్లు కార్చాడు దావీదు. చదవడు దేవునికి గణపరుస్తాడు. ఈ స్త్రీ కూడా తన పాపం విషయంలో కన్నీరు కార్చింది. చాలాసార్లు మనము మన పాపాన్ని ఒప్పుకోమండి. పాపం అంటే మీరు అనుకోవచ్చు, అన్నా నేను మర్డర్ చేయలేదు, లేకపోతే నేను దొంగతనం చేయలేదు, రకరకాలుగా అనుకుంటాం. కానీ ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలైనది చేయలేదు అలాగే చేయకపోవడానికి పాపం. విశ్వాసం మూలం కానిదేదో అది పాపం. విగ్రహారాధన పాపం, అబద్ధం పాపం, ఇంకా పాపం గురించి లిస్ట్ ఎన్నో ఉన్నాయండి. మనం జన్మతః పాపులమే, అవునా కదా? అయితే యేసుక్రీస్తు యొద్దకు మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన పాపం విషయంలో ఆయన పాదాల యొక్క కన్నీళ్లు కావాలి. ప్రభువా నాకు సంతానం లేదు, ప్రభువా నాకు ఉద్యోగం లేదు, ప్రభువా నాకు ఇల్లు లేదు, నాకు వ్యాపారం లేదు, ఉద్యోగం లేదని కన్నీరు కార్చే ముందు మన పాపం విషయమై పశ్చాత్తాపపు కన్నీళ్లు ఆ స్త్రీ వలె మనం కార్చాలి. ఆమేన్. కనుక మొదటిగా దేవుని సన్నిధిలో మన పాపముల విషయమై పశ్చాత్తాపపు కన్నీళ్లను మనం విడవాలండి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, ఎన్నో విషయాలలో తప్పిపోతున్నామంటారా, తప్పిపోతలేమంటారా? నేను ఏ విషయంలో తప్పిపోతలేను అన్నోళ్ళు చేతులెత్తండి, చూస్తా. తప్పిపోతాను, అవునా కదా? తప్పిపోయినటువంటి మనము దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఏ విషయంలో తప్పిపోయినామో, ఏ విషయంలో దేవుని బాధ పెట్టినామో, ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినామో దాని విషయంలో
మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో కన్నీళ్లు మనం విడవాలి. ఆమె అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకించగలుగుతాడు, నీకు సహాయం చేయగలుగుతాడు, నిన్ను ఆదుకోగలుగుతాడు, నిన్ను స్వస్థపరచగలుగుతాడు. నీ పాపం క్షమించబడకుండా నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవుని కనుక ఆ స్త్రీ రాగానే మొట్టమొదటిగా కన్నీళ్లు కార్చి యేసయ్య పాదాలను కడిగింది. మన జీవితంలో కూడా ఏంటిది ఆమె కన్నీళ్ళు అని అంటే, నా పాపాన్ని క్షమించు ప్రభువా అని ఏడ్చింది. అర్థమైందా? ప్రభువా నాకు సంతానం ఇయ్యి, లేదా నాకు ఇల్లు కట్టి, లేదా నన్ను స్వస్థపరచు అని కాదు ఏడ్చింది. దేని కొరకు ఏడ్చింది? తను చేసిన పాపాలను క్షమించమని కన్నీళ్ళు కార్చింది. ఆమె ఆ కన్నీరు ప్రతి ఒక్కరూ కార్చాలి. ఎన్నో విషయాలు తప్పిపోతున్నాం కనుక తప్పిపోయిన పరిస్థితిలో దేవుని సన్నిధానంలో మోకరించి, అబ్బా తండ్రి నన్ను క్షమించయ్యా, పాపినైనా నన్ను కనికరించయ్యా అని నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తావో దేవుడు నీ విషయమై కనికరం చూపుతాడు. ఆమె కనుక మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవుని వలన మనం దీవించబడాలంటే ఎల్లప్పుడూ మన అతిక్రమ దోష పాపం నిమిత్తమై దేవుని సముఖంలో తప్పనిసరిగా పశ్చాత్తాపపు కన్నీళ్లు మనం విడవాలి. ఆమె రెండోదిగా ఆయన చేసిన సంగతి చూడండి. 38వ వచనంలో, వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడిపింది. తర్వాత చేసింది ఏం తెలుసా? తన తల వెంట్రుకలతో తుడిచిందండి. ఎంత గొప్ప విషయం! స్త్రీలకు తల వెంట్రుకలు ఘనతకు సూచన, గొప్పతనానికి సూచన. అవునంటారా కాదంటారా? ఒకవేళ స్త్రీలకు వెంట్రుకలు సరిగా లేవు అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? చాలా బాధకరంగా ఉంటాయి. అవునా కదా? అంటే తన తల వెంట్రుకలతో తుడిచిందనంటే జాగ్రత్తగా వినాలి. ఘనతకు సూచనగా ఉన్న తన తల వెంట్రుకలు యేసయ్య పాదాల దగ్గరగా, యేసయ్య పాదాలను తుడిచే అంతగా తన్ను తాను తగ్గించుకోగలిగింది దేవుని సన్నిధిలో. ఆమె ఈరోజు నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, అమ్మా పిల్లలారా వినండి, నువ్వెంత గొప్ప వ్యక్తివైనా లోకంలో కావచ్చు, కానీ యేసయ్య దగ్గర మాత్రం తగ్గించుకోవాలి. ఆమె నువ్వెంతటి వ్యక్తివైనా పర్వాలేదు, లోకంలో డబ్బు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, అవి ఎన్నున్నా కానీ యేసయ్య పాదాల యొద్ద తగ్గించుకునేటువంటి జీవితం మనకు ఉండాలి. హెచ్చించుకునే గుణం కాదండి. మనల్ని మనమే హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉండద్దు. తగ్గింపు కలిగిన స్థితిలో మనం ఉండాలి. చదువుడు దేవునికి వినపరుస్తాం. ఈరోజు మరి ఆలోచన చేద్దాం, మన జీవితంలో మనకు తగ్గింపు ఉంటుందా అండి? తగ్గించుకుంటామా దేవుని సన్నిధిలో? మనల్ని మనమే హెచ్చించుకుంటామా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ పరిసేడ చేయమని ప్రార్థన చేసిందో, దేవా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, దశ భాగం ఇస్తున్నా, ఇంకా నేను అది చేస్తానా, ఇది చేస్తానా, ఆ సుంకరి వలె నేను ఉన్నందుకు నీకు స్తోత్రం అని తన్ను తాను హెచ్చించుకుంటానండి దేవుని దగ్గర. అవునా కదా? ఆ ప్రార్థన మనకు తెలుసు కదా. ఈ పరిసేయుడు తను తాను హెచ్చించుకుంటాడు. ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశభాగం ఇస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నేను ఎంత గొప్పనయ్యా అని దేవుని దగ్గర హెచ్చించుకుంటాను. ప్రభువా నేనేమై ఉన్నాను, నీ కృపయ్యా అని అంటాడా? నేను అదయ్యా ఇదయ్యా అని హెచ్చించుకుంటాను. కానీ ఆ సుంకరైతే దూరాన నిలబడి ఏమన్నాడు? దేవా పాపినైన నన్ను కనికరించు, ఆకాశమందున నీ తట్టు కన్నులెత్తడం కూడా నాకు యోగ్యత లేదయ్యా. చమలుడు దేవునికి తను తాను తగ్గించుకున్నాడు కనుక అప్పుడు దేవుడు అన్నాడు,
ఇతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళిండట. ఎవరికంటే ఈ వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి దశభాగాలు ఇచ్చి అన్ని విషయాల్లో ముందున్న వ్యక్తి కంటే కూడా తను తాను తగ్గించుకొని పాపినైన నన్ను కనికరించని ప్రార్థించిందే ఆ సుంకరి. అతన్ని దేవుడు అంగీకరించాడు. కనుక ఈ స్త్రీ దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు బిడ్డలారా అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోవద్దండి. ఎప్పుడు గర్వంగా అహంకారంగా బ్రతకద్దండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. కనుక ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గింపు ఉండాలి. అంతేగాని నేను సంఘంలో నేను మంచి ఉద్యోగస్తుని, నేను ఎందుకు తగ్గించుకోవాలి, నేను ప్రతి నెల దశభాగం ఇస్తా, నేను ఎందుకు తగ్గించుకోవాలి అని అహంకారపు మాటలు మనస్సు మనకు రావద్దండి. గర్విష్ఠులకు దేవుడు ఎప్పుడు కూడా సమీపంగా ఉన్నాడు. గర్విష్ఠులు ఆయనకు అసహ్యులు. గర్విష్ఠుల ఇల్లు ఆయన పెరిగి వేస్తాడు. గర్విష్ఠులను ఆయన సహించలేడు. కానీ దేవులకు మాత్రం ఆయన కృపను సమృద్ధికి ఇస్తాడు. ఆమేన్. ఎవరికి ఇస్తాడు దేవుడు కృప? దీనులకు, తగ్గించుకున్న వారికి. అహంకారంతో గర్వంతో డబ్బు ఏదో దేన్నో బట్టి మనం గర్వించద్దండి. గర్వించద్దు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఆయన సన్నిధానంలో మనం ఎల్లప్పుడూ తగ్గించుకోండి. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడండి? అలాగా గొప్ప పరిశుద్ధులైన దేవుడే శిష్యుల పాదాలను కడిగాడు. అలాగా ఎంత తగ్గింపు యేసయ్య సిలువ మరణం పొందేంతగా తను తాను తగ్గించుకుని విధేయత చూచి. కనుక దేవుని బిడ్డగా నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు హెచ్చించబడాలంటే నీ కుటుంబంలోనైనా సంఘంలోనైనా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎప్పుడు హెచ్చించుకోవాలి, ఎప్పుడు గర్వించదు, అహంకారంగా ఉండద్దు. అది మన నాశనానికే దారితీస్తుంది. ఈ స్త్రీ తన వెంట్రుకలతో యేసయ్య తుడిచిన అనుభవాన్ని మనం చూస్తాం. అంటే తను తానుగా తగ్గించుకున్నది. మొదటిగా పశ్చాత్తాపం కన్నీళ్లు కార్చింది తన పాపం విషయంలో. రెండోదిగా తను తాను తగ్గించుకున్నది. మూడో విషయం కూడా చూడండి, అక్కడ ఏమున్నదో 38వ వచనంలో ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొనేను. ఆమె మూడోది ఇక్కడ యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుందట. ఆమె చూడండి, ఇక్కడ ఒక మంచి అనుభవం ఉన్నది. మనం ఎప్పుడు చిన్నపిల్లల్ని చూసినప్పుడు ముద్దాడుతూ ఉంటాం కదా. చిన్నపిల్లల్ని మనం చూసినప్పుడు అంటే ఎందుకు? ప్రేమ. ఉన్నాయి కదా, ప్రేమతో ముద్దాడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ స్త్రీ యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నదానికి సూచనగా యేసయ్య పాదాలను ముద్దాడుతూనే ఉన్నది. చదవడం వాస్తవానికి చూడండి దేవుని బిడ్డలారా, ఎవరి కాళ్ళు మనం మొక్కాలనుకున్నాం అనుకో, మొక్కాలంటేనే కాళ్ళు పట్టుకోవాలన్నా అనిపిస్తుంది. అవునా కదా? కానీ ఈ స్త్రీ చూడండి పాదాలని ముద్దాడుతూ ఉన్నదండి. ఎవరన్నా పాదాలను ముద్దాడతారా అండి? మీకు ఎవరైనా తెలిసిన ఉన్నారు అట్లా? మొక్కే వాళ్ళు ఉండొచ్చు పాదాలను, కానీ ముద్దాడేవారు ఎవరైనా చూసిందా మనం? ఎవరిని కూడా పాదాలను ముద్దాడం మనం. కానీ ఇక్కడ ఈ స్త్రీ యేసయ్య పాదాలను ముద్దాడుతుందంటే అనుభవం ఏంటంటే ఎంతో ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తున్నది. ఎవరు? ఈ స్త్రీ. ఒక పాపాత్మురాలే, వేశ్యానుభవంలో ఉన్న వ్యక్తే, కానీ యేసయ్య మీద కొండంత ప్రేమ ఉన్నది. చబలుడు దేవుడికి ఎలా ప్రశ్న? యేసయ్య మీద ఎంత ప్రేమ ఉన్నదట? కొండంత. అందుకే యేసయ్య అన్నాడు, ఆ పిలిచిన వ్యక్తితో అన్నాడు, నీ ఇంట్లోకి వచ్చినప్పుడు కనీసం
చెప్పండి నీళ్ళు ఇయ్యలే నా కాళ్ళు కడుక్కోవడానికి, కానీ ఈమె మాత్రం కన్నీళ్లతో నా పాదాలను కడిగింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలే, నన్ను హక్ చేసుకొని ముద్దు పెట్టుకోలే, కానీ ఈమె మాత్రం నా పాదాలను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ముద్దాడుట మానలేదు. హల్లెలూయా. యేసయ్యను ఎంతగా ప్రేమిస్తుందో చూడండి. పాదాలను ముద్దాడుతుందండి, ముద్దాడటం మానలేదట. ఎంతగా యేసయ్య దగ్గర తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈమె విస్తారంగా నన్ను ప్రేమించిన గనక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆమె పాదాలను ముద్దాడుతూ ఉన్నదట. మన జీవితంలో కూడా అన్నిటికంటే ఎక్కువగా యేసయ్యని మనం ప్రేమించాలి. ఆమె డబ్బు కన్నా, బంగారం కన్నా, ఆస్తిపాస్తుల కన్నా, స్నేహితుల కన్నా, బంధువుల కన్నా, అందరికంటే ఎక్కువగా యేసయ్యని నీ జీవితంలో ఎక్కువగా నువ్వు ప్రేమించుదుగాక. ఆమె అది మొదటి ఆజ్ఞ, అవునా కదా? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలని మొదటి ఆజ్ఞ ఉన్నది. కనుక మన జీవితంలో మొట్టమొదటిగా అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా యేసయ్యనే ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలమ్మా? పిల్లలనా, భర్తనా, భార్యనా, ఆస్తిపాస్తున్నా, ఉద్యోగాన్నా కాదు. అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్యను మాత్రమే మనం అత్యధికంగా ప్రేమించాలి. ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీలో యేసుక్రీస్తు మీద ఎంత ప్రేమ ఉన్నదండి. పాపాత్మురాలే, కానీ తన హృదయం నిండా యేసయ్య మీద ప్రేమ నింపుకొని ఉన్నది. హల్లెలూయా. మరి ఈరోజు యేసయ్య మీద నీకు ప్రేమ ఉన్నదా? ఎత్తున్నది. ఆ పాపాత్మురాలకైతే కొండంత ప్రేమ యేసయ్య మీద ఉన్నది. మరి నీ హృదయంలో అలా ఉన్నదా? పాదాలను ముద్దాడిందట. అంతగా యేసయ్యను ప్రేమించి నువ్వు కూడా ఎక్కువగా ప్రేమించాలండి. ఎందుకు? అందరికంటే, నీ తండ్రి కంటే, తల్లి కంటే, అన్నదమ్ముల కంటే, భార్య కంటే, పిల్లల కంటే యేసయ్యని నువ్వు ఎక్కువ ప్రేమించాలి. ఎందుకు తెలుసా? ఈ లోకంలో యేసయ్య అంత ప్రేమించే వ్యక్తి ఎవ్వరూ లేరు. ఆమె యేసయ్య అంత ప్రేమించినంత నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించినా, నీ స్నేహితులు ప్రేమిస్తారా? తల్లి తన బిడ్డను మరిచినా నేను మరువనన్నాడు ఆయన. ఆమె ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిండండి. హల్లెలూయా. అవునా కదా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? యేసయ్య తప్ప ఎవ్వరూ లేరు. అంతగా నిన్ను ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిందంటే. నీతిమంతుల కొరకే ఎవరూ నీతిమంతుల కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోతే చనిపోవచ్చు, నీతిమంతుల కొరకు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని దారపోసింది. ఆమె అంతగా ప్రేమించిందండి మన కొరకు. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి తను తానే రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం దాల్చి మనం పొందుకోవాల్సిన ఆ మరణ శిక్షను యేసయ్య పొందుకున్నాడు. కారణం ఏం తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఆమె దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కనుక ఆయన కంటే నేను ఎక్కువగా ఈ లోకంలో ప్రేమించేవాడు ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. కనుక నీవు కూడా అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నీ జీవితంలో యేసయ్యను మాత్రమే ప్రేమించాలి. ఆమె యేసయ్య కంటే ఎక్కువగా దీన్ని ప్రేమించద్దండి. లోకంలో ఉన్న వాటిని కానీ లోకాన్ని కానీ ప్రేమించద్దు. లోకము తన ఆశలన్నీ గతించిపోతాయి. యేసయ్యను ప్రేమించే వారే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. హల్లెలూయా. కనుక మూడవదిగా అన్నిటికంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలి? యేసయ్యనే ప్రేమించాలి. ఈ స్త్రీ కన్నీరు కార్చింది, పాదాలను, రెండవదిగా తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచి తను తాను తగ్గించుకున్నది. మూడవదిగా
యేసే పాదాలను ముందు పెట్టుకున్నాడు. అంటే ఎంతో ఎక్కువగా ప్రేమించింది. చివరిగా 4వది చెప్పి నేను ముగిస్తూ చూడాలి. ఆ అత్తరు ఆయన పాదాలకు పూసిందండి. అత్తరు ఆయన పాదాలకు పూసింది. ఈ అత్తరు విలువైంది. ఈ అత్తరు ఏంటిదట? విలువైన అత్తరు తీసుకొచ్చి యేసయ్యకు కానుకగా సమర్పించింది. చెప్పండి, దేవుని వినపరుస్తాం. విలువైంది యేసయ్యకు కానుకగా సమర్పించింది. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించాలంటే విలువైన దానిని నువ్వు యేసయ్యకు సమర్పించాలి. ఆమె ఏదో కయ్యూరు లెక్క అర్పించద్దు. హేబేలు ఎట్లా అర్పించిందండి? అర్పణ శ్రేష్టమైంది, అవునా కదా? కానీ కయ్యూరు ఏదో అట్లా అర్పించిండు. అందుకే అతని అర్పణ దేవుడు అంగీకరించలే. హేబేలు మాత్రం శ్రేష్టమైన అర్పణ అర్పించింది కనుక దేవుడు అతని అర్పణను తనను అంగీకరించి ఆశీర్వదించాడు. ఇందులో ఉన్నటువంటి మంచి మాట ఏంటంటే విలువైన అత్తర్ని ఆయన యేసయ్య పాదాలకు సమర్పించింది. నీ జీవితంలో విలువైంది ఏదో మొట్టమొదటిగా దేవునికి నువ్వు సమర్పించాలి. మరి విలువైంది ఏంటిది? ఏం సమర్పించాలి? నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించాలి. ఆమేన్. సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి సమర్పించకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా వ్యర్థమే, ఎంత కానికిచ్చినా వ్యర్థమే, ఎంత పరిచయం చేసినా వ్యర్థమే. నువ్వు పాపములో బ్రతుకుతూ, లోకంలో బ్రతుకుతూ నువ్వు ఎంత దేవుని మందిరానికి వచ్చినా వ్యర్థమేనండి. నీ జీవితాన్ని మొట్టమొదటిగా దేవునికి సమర్పించాలి. నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. దేవా, నేను నా సొత్తు కాదయ్యా, నీ సొత్తును ప్రభు. జీవించువాడు నేను కాదయ్యా, నీవే నా యొక్క జీవిస్తున్నావు. నేను నా కొరకు బ్రతుకును, నా కొరకు బ్రతుకుని తిరిగి లేచిన నీ కొరికి నేను సమర్పించుకుంటున్నానయ్యా అని దేవునికి మన జీవితాన్ని సమర్పించాలంటే. ఆమేన్. అర్థమవుతుందా అందరికీ? కానికిచ్చిపోడు కాదు, నీ జీవితాన్ని దేవునికి కానుకగా సమర్పించాలి. హల్లెలూయా. ఆ విలువైన అత్తరు యేసయ్యకు సమర్పించినట్లుగా విలువైన నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించాలి. నీ ఇష్టం ఉన్నట్టుగా బ్రతకద్దు, నీకు నచ్చినట్టుగా బ్రతకద్దు, నీకు తోచినట్టుగా బ్రతకద్దు, నీ ఆశను నెరవేర్చుకోవడానికి లోకంలో బ్రతకద్దు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ఆమేన్. 5 రొట్టెలు 2 చేతులు యేసయ్య చేతిలో పెట్టినప్పుడు వాటిని విరిచి ఆశీర్వదించాడు. ఆమేన్. అలానే నీ చిన్న జీవితాన్ని యేసయ్యకు సమర్పించు, యేసయ్య చేతిలో పెట్టు. లోకంలో, పాపంలో, అపవిత్రతలో నువ్వు ఉండద్దండి. నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించు. ఆయన నీ జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈరోజు ఈ స్థితిలో నేనే కానీ, దైవజనుడే కానీ, ఇంకా ఎవరైనా దేవుళ్ళు ఉన్నాము, ఆశీర్వాదకరంగా ఉంటున్నాము, ఇంకా ఆశీర్వదించబడతాము అని మేము ఎలా చెప్పగలుగుతున్నామంటే ఒకటే, మా జీవితాలను దేవునికి సమర్పించాం. ఆమేన్. మరి నీ జీవితం? కొంతమంది సినిమాలకు, కొంతమంది త్రాగుడుకు, కొంతమంది డబ్బుకు, కొంతమంది లోకానికి తమ జీవితాలను అమ్ముకుంటూ ఉంటారు. చూడండి, ధనాన్ని ఆశించినటువంటి యూదా యేసయ్యను నమ్ముకోలేదా? అట్లనే చాలామంది తమ జీవితాలను లోకానికి అప్పగించుకుంటూ ఉంటారు. కానీ నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించాలి. ప్రభా, నేను నా సొత్తుని కాదయ్యా, నేను నీ సొత్తును. నా జీవితం నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే. నా జీవితం అంతటి మీద, నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకుంటున్నా. ఇంకో ప్రభువా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాయ్యా, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నా ప్రభువా అని నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. నిన్ను విరిచి
అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తూ. ఆమేన్. దేవునికి నీ జీవితాన్ని సమర్పించకుండా నువ్వు ఎంత భక్తి చేసినా దేవుడు సంతోషపడే దేవుడు కాదండి. మొట్టమొదటిగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. పాపానికి నీ హృదయంలో స్థానము ఉండద్దు. లోకానికి, చీకటి కార్యక్రమాలకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈరోజు ఎంతోమంది యవనస్తులు కానీ మనుషులు ఎందరో వారి జీవితాన్ని త్రాగుడుకు అప్పగించి ఎంతోమంది నష్టపోతున్నారు. వ్యభిచారానికి అప్పగించుకొని నష్టపోతున్నారు. ఈ లోకంలో డబ్బే సమస్తం అనుకొని ధనం వెంబడి పరిగెత్తి నాశనమైపోతున్నారు. ధనాశ సమస్త కీడునకు మూలం. అయితే నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. అంతేగాని లోకానికి నీ జీవితాన్ని అప్పగించదు. లోకంద నాశనాన్ని గతించిపోతుంది. లోకంద నాశనాన్ని గతించిపోతుంది. వాటితో పాటు నువ్వు గతించిపోవద్దంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. ఆయన చిత్తానికి అప్పగించుకో. సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇక నువ్వు దేవునికి సమర్పించుకున్నావా, ఇక లోకం నీలో కనబడద్దు. లోకంలో నీవు కనబడద్దు, లోకం నీలో కూడా కనబడద్దు. హల్లెలూయా. నీలో యేసు మాత్రమే కనబడాలి. చెప్పలు దేవుని కనపరుస్తాం. మనలో ఎవరు కనబడాలి? యేసయ్య మాత్రమే కనబడాలి. హల్లెలూయా. మనలో యేసయ్య కనబడాలి. లోకంలో ఉన్న ఆ లోకానికి యేసయ్యనే చూపించాలి. అది నువ్వు దేవునికి సమర్పించుకుంటే. నువ్వు దేవుని బిడ్డవైతే నేను క్రీస్తును కనపరుస్తూ నీలో వాక్యానుసారమైన జీవితం ఉంటుంది. ఒకవేళ నువ్వు యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించకపోతే నీలో లోకమే కనబడుతుంటుంది, సాతానుడే కనబడుతూ ఉంటాడు. అవునా? కనుక రాత్రి దేవుని బిడ్డరా, ఆ స్త్రీని మన ఎదుట పెట్టి ప్రభు అంటున్నాడు, ఆ స్త్రీ విలువైన అత్తరుని ఏ విధంగా సమర్పించిందో యేసయ్యకు, ఈరోజు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించు. సగం సగం కాదు. కొంతమంది సగం లోకంలో ఉంటారు, సగం దేవుల్లో ఉంటారు. సగం అటు సగము ఇటు. అటువంటి భక్తి కాదు. సంపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. ఆమేన్. అప్పుడు నిశ్చయముగా నిన్న అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఊహించలేనంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊహించలేనంతగా నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను ఊహించలేనంతగా అనేకులకు దీవెనకరంగా మారుస్తాడండి. నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పిస్తే. కనుక దేవుని పిల్లరా, ఈ రాత్రి మన జీవితాలను ప్రభువుకు సమర్పిస్తాం. 4 విషయాలు. ఈ స్త్రీ మొదటిగా తన పాపం విషయమై కన్నీళ్ళు కార్చింది, పశ్చాత్తాపం. మనం కూడా దేవుని సన్నిధానంలో మన పాపల విషయమై ఎల్లప్పుడూ కన్నీరు కారుస్తూ క్షమాపణ పొందుతూ ఉండాలి. రెండవదిగా తల వెంట్రుకలతో తుడిచి, అంటే తగ్గించుకున్నది. నేను కూడా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఏం చేయాలి? తగ్గించుకోవాలి, హెచ్చించుకోవాలి. మూడవదిగా స్త్రీ యేసయ్య పాదాలను ముద్దాడింది, అంటే ప్రేమించింది, ఎక్కువగా ప్రేమించింది. నేను కూడా మన జీవితంలో అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా యేసయ్యను మాత్రమే ప్రేమించాలి. ఆమేన్. నాలుగవదిగా విలువైన అత్తరుని సమర్పించినట్లుగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ప్రభువా, నా జీవితంలో నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్ అనేటువంటి సమర్పణ మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. దేవుని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం పలుకబడిన మాటని మనం నెమరు వేసుకున్నాం. దేవుని పిల్లలు, ఆ పాపాత్మురైన స్త్రీ ఆలోచించి తనను ఎవరూ పిలువలేదు, తనకు తానే యేసయ్య దగ్గరికి వచ్చి తన పాపం విషయమై ఒప్పుకోమని ఎవ్వరూ చెప్పలేదు, తన్నే ఒప్పుకున్నది. విస్తారంగా కన్నీరు కార్చింది. దేవా, నేను పాపినయ్యా, నేను వ్యభిచారినయ్యా అని ఏడ్చి తన
యేసయ్య పాదాల యందు ఒప్పుకున్న దేవుని బిడ్డ, ఈరోజు మన పాపమును మనం ఒప్పుకుంటున్నాము. ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నావు. మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో, క్రియల్లో, నడకలో, పడకలో తప్పిపోతూ పాపంలోనే ఉంటూ తిరిగి వచ్చి పాటలు పాడి ఆరాధిస్తున్నామేమో దేవుని బిడ్డ. మన పాపాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం. మన పాపములు, మన దోషము ఆయన ఎదుట కనబడుతూనే ఉన్నాయి. మన పాపములు మనం కప్పుకోక ఆయన ఎదుట ఒప్పుకుందాం దేవుని బిడ్డ. ఈ రాత్రి నిజంగా నీ పాపముల విషయమై కన్నీరు కార్చగలుగుతున్నావా? కన్నీరు కార్చగలుగుతున్నావా? యేసయ్య దగ్గర పాపినైన నన్ను కనికరించయ్యా అని నువ్వు చెప్పగలిగితే నీకెంత మేలు. ఏ పాపాన్ని కూడా మనం దాచిపెట్టకూడదండి. నీ హృదయంలో ఏ రహస్య పాపమున్నా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఫలానా పాపంలో ఫలానా విషయంలో పడిపోతున్నా, దేవా నన్ను క్షమించి నన్ను విడిపించని పశ్చాత్తాపం కన్నీళ్ళు మనకు కావాలి. రెండోదిగా తన వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచి, స్త్రీకి తన వెంట్రుకలే ఘనత, కానీ ఆ ఘనతను చూడలేదు. కానీ యేసయ్య దగ్గర తను తాను తగ్గించుకోవాలి. ఈరోజు యేసయ్య దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఏ పాటి వారం దేవుని బిడ్డ, మనం హెచ్చించుకోవాలి, గర్వించాలి, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఒక తగ్గింపు జీవితం చేద్దాం. అంతేకాదు మూడోదిగా యేసయ్య పాదాలను ముద్దాలి. ఎంతో ప్రేమించి ఈరోజు నీ జీవితంలో యేసయ్యని ఎక్కువగా ప్రేమించు, లోకాన్ని కాదు. అంతేకాదు విలువైన అత్తరును సమర్పించి ఈరోజు నీ దగ్గర నుండి ఏది అడుగుతున్నాడు తెలుసా? నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించాలని ప్రభు కోరుకుంటున్నాడు. సజీవ యాగంగా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించదు బిడ్డ. దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, కానుకగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. దయతో నన్ను అంగీకరించు, నన్ను అంగీకరించు ప్రభు. నా జీవితాన్ని లోకానికి నేను అప్పగించనయ్యా, పాపానికి అప్పగించనయ్యా, ధనానికి నేను అప్పగించను. కానీ నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా యేసు నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా. బ్రతుకుని క్రీస్తే చావైతే నాకు లాభమయ్యా. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నట్లుగా ఈ రాత్రి దేవుని బిడ్డ సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు, ప్రభుకు సమర్పించు. ఉన్నతంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా